హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు బికమ్ ఏ వెబ్సైట్ డెవలపర్. ఇక్కడ పర్టికులర్గా వెబ్సైట్ డెవలపర్ అని చెప్పేసి ఎందుకు చెప్తున్నానంటే, మనకి ప్రజెంట్ మార్కెట్లో చాలామంది డెవలపర్స్ ఉన్నారు. దాంట్లో ఒకటి వెబ్సైట్ డెవలప్మెంట్. సో ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ అంటే ఏంటి, దీని గురించి ఏమేమి కోర్సులు నేర్చుకోవాలి, ఏమేమి చేస్తే వెబ్సైట్ డెవలపర్ అవ్వచ్చు, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో 3 టైప్స్ ఉంటాయి: ఫుల్ స్టాక్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్. సో ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఈ రెండు వీటి గురించి మాట్లాడుకున్న తర్వాతే ఫుల్ స్టాక్ డెవలపర్ ఈజీగా అర్థమైపోద్ది ఇది ఏం చేస్తాడు అని చెప్పేసి. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వచ్చేసరికి మనకి ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి, సో ఒక కనపడుతుంది, యూఏ కనపడుతుంది కదా. సో ఆ యూఏ తయారు చేసేవాడే ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఒక అర్థమైంది అనుకోవచ్చు. మరి బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు భయ్యా అని అడిగితే, బ్యాక్ ఎండ్ డెవలపర్ వచ్చేసరికి ఏంటంటే, మనం ఏదైనా ఫామ్స్ ఫిల్ చేసినా, లేదంటే ఏదన్నా బటన్స్ ప్రెస్ చేసినా, సో దానికి అంటూ ఒక పర్టికులర్ డేటా సేవ్ చేయాలని అనుకుంటున్నాం. సో దానికి సంబంధించిన కోడ్ అంతా రాసేవాళ్ళు ఎవరంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే, బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ అంతా వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. లైక్ డేటాబేస్లో ఒక డేటా సేవ్ చేయడం, ఇవన్నీ వీళ్ళు చూసుకుంటారు. దీన్ని బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. మరి ఓకే, ఫ్రంట్ ఎండ్ ఓకే, బ్యాక్ ఎండ్ ఓకే. మరి ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి? ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏం లేదు భయ్యా, ఈ రెండు వాటిని కలిపి చేసి ఒక్కడే చేస్తాడు చూడు, ఆడు ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఈ వీడియోలో మనకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు.